తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నది. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఆయనకి ఆంధ్ర పట్ల కానీ సినిమా వాళ్ళ పట్ల కానీ ఏమాత్రం ఇది లేదు, సానుభూతి లేదు, రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. తెలుగు సినిమా వాళ్ళని చంపేశారా? ఎలా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎంత కష్టపడి సినిమా తీశారు? నీళ్లు నమిలినంత సరదా కాదు. మొదటి రోజు మొదటి ఆట ఆడవాళ్ళు చూడాల్సిన సినిమానా? అది కూడా 8-9 సంవత్సరాల పిల్లాన్ని తీసుకొని ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో ఇంకో చిన్న పాపని వదిలిపెట్టి సినిమా చూడాలా? వీళ్ళది ఎలాంటి పొరపాటు లేదు అని ఎలా అనుకుంటున్నారు? రేవతి గారు చనిపోయారు. ఇది అదే రోజే తెలిసింది పోలీసులకి. అదే రోజే థియేటర్లో ఉన్న అల్లు అర్జున్కి చెబితే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తా అన్నాడు అని ఏసీపీ గారు చెప్తున్నారు. ఎవరైనా మనిషి చనిపోయాడు అని చెప్తే సినిమా చూసి వెళ్తాను అని ఎవరైనా చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. తెలంగాణ చిక్కడపల్లి ఏసీపీ గారితో అబద్ధం చెప్పించిన రేవంత్ రెడ్డి. కానీ అల్లు అర్జున్ కూడా అబద్ధం చెప్పాడు. సినిమా మొదలవగానే వెళ్ళిపోయాను అన్నాడు. మరి దేనికి వచ్చినట్టు? సినిమా మొదలుపెట్టి స్విచ్ ఆన్ చేయడానికి వచ్చాడా? ఇక్కడ నేను ఎవరికీ తొత్తుగా మాట్లాడట్లేదు, నిజాన్ని బయట పెడుతున్నాను. ఇద్దరూ తప్పులు చేశారు. ఇది యాక్సిడెంటల్గానే జరిగింది తప్ప అల్లు అర్జున్ ప్రమేయం ఏమాత్రమూ లేదు. కానీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కాదు, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పచ్చు. ఎవడరమన్నాడు అల్లు అర్జున్ని పబ్లిక్లోకి? ఇది మొదటి తప్పు. కట్ చేస్తే అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో కూడా చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవగానే వెళ్ళిపోయాను అన్నాడు. మరి దేనికి వచ్చినట్టు? జాతర సీన్ చూడ్డానికి వచ్చాను అని ఇంతకుముందు చెప్పాడు. జాతర సీన్ రాగానే వెళ్ళిపోయాను, మొదట్లోనే జాతర సీన్ వచ్చింది అన్నాడు. జాతర సీను సినిమా సగం మధ్యలో వస్తుంది అంటే సినిమా మొత్తం చూడ్డానికి ఫిక్స్ అయ్యి చాలాసేపు అక్కడే ఉన్నాడు. ఇంకో మాట కూడా చెప్తాను. జాతర సీన్ కంటే ముందేనే వెళ్ళిపోయానని మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. జాతర సీన్ చూస్తున్నప్పుడు ఆడియన్స్లో ఉండి ఆ చైర్స్లో థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఒకడెవడో నాలాంటి తింగరోడు వీడియో తీసి పెట్టాడు, జాతర సీన్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అని. దీన్ని బట్టి ఏమర్థమైంది? అల్లు అర్జున్ కూడా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ధర్మంగా అయితే ఆ ఫ్యామిలీని ఆదుకుంటానని చెబుతున్నాడు. కానీ ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు ఆవిడ చనిపోయింది రేవతి గారు. ఆవిడ చావు అల్లు అర్జున్కి పీకల వీధికి వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.